నమస్తేనండి. ముందుగా హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి మనమైతే ప్రముఖ 400 సంవత్సరాల చరిత్ర కలిగిన హనుమాన్ టెంపుల్ దగ్గరనైతే ఉన్నాము. మరి ఆ యొక్క హనుమంతునికి పూజలు ఏ విధంగా జరుగుతున్నాయి, అదేవిధంగా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ గుడికి సంబంధించిన భక్తులే కావచ్చు, గుడికి సంబంధించిన వాళ్ళే కావచ్చు, వాళ్ళతోటైతే ఒకసారి అయితే మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు సార్. తమరికి కూడా ఇవాళ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు తమరందరికీ. ఇంకా గుడి గురించి చెప్పాలంటే ఈ గుడి బషీర్బాగ్ పూల్బాగ్ లో ఉంది, మెయిన్ రోడ్ మీద. చాలా అతి పెద్ద విశాలమైన గుడి అండి. ఇక్కడ అన్ని అంటే గణేష్ భగవాన్, లక్ష్మీమాత, స్వామివారు, హనుమాన్జీ, మళ్ళీ శివ పరివార్, సూర్యనారాయణ స్వామి, మళ్ళీ మన నవగ్రహాలు, మళ్ళీ కుమారస్వామి, సుబ్రహ్మణ్యం స్వామి, మళ్ళీ శనీశ్వర భగవాన్, ఇవన్నీ ఇక్కడ విగ్రహాలు ఉన్నాయండి. మేము ఒక 2 years ముందు ఇదంతా విగ్రహాల స్థాపన చేసి మేము మెయింటైన్ చేస్తున్నాము. అందరికీ మనవి ఏంటంటే మా గుడికి రండి, దర్శనం చేసుకోండి. ఇంకా వీఆర్ ట్రైంగ్ టు డెవలప్ ది టెంపుల్. సో హనుమాన్ జయంతి సార్, హనుమాన్ జన్మోత్సవం అండి. జన్మోత్సవ స్వామి వారి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి అంటే అట్టహాసంగా జరుగుతున్నాయా? అన్నదానానికి సంబంధించి కానీ భక్తుల హడావిడికి సంబంధించి స్వామి వారికి ప్రత్యేక పూజలు ఏ విధంగా జరుగుతాయి? ఓకే, పొద్దునండి 4 గంటలకేమో స్వామివారి అభిషేకం ఉండేనండి. ఇవాళ బ్రహ్మాండంగా అభిషేకం అయిందండి. దాని తర్వాత జనాలు హారతి నడుస్తున్నది. దాని తర్వాత జనాలు ఇప్పుడు దర్శనం నడుస్తుంది, అందరూ వస్తున్నారు. ఇంకా 1 గంటకు మహా ఆరతి ఉంటుందండి. దాని తర్వాత మేము అన్నదాన కార్యక్రమం ఉందండి. తమరందరికీ చేతులు జోడించి మా విజ్ఞప్తి ఏంటంటే అందరూ రావాలి, అన్నదానంలో ప్రసాదం స్వీకరించాలి. ఇంకా సాయంత్రం పూట రథయాత్ర ఉంటుందండి, శోభాయాత్ర. అందరూ అందరూ దాంట్లో కూడా భాగం తీసుకోవాలండి. ओके सर, नमस्कार स्वामी। जय श्री राम। जय श्री राम। स्वामी, आज दिन का प्रत्येकता क्या है? पहले तो मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बोधदेवतां वरिष्ठं वाताजभुजं वानरयोधमुखं श्रीरामदूतं शरणं प्रपद्ये। पहले तो सभी सनातनियों को हनुमान जन्मोत्सव की हार्दिक शुभकामनाएं। आज की विशेषता आपने पूछी है क्या है? आज के दिन ही हमारे भक्त शिरोमणि श्री हनुमान जी का जन्म हुआ था जी। आज की विशेषता पूर्णमासी के दिन मंगलवार को हुआ था, लेकिन इस बार पूर्णमासी शनिवार को आई है, इसीलिए हनुमान जी को 2 दिन हनुमान जी के पूर्ण महत्वपूर्ण दिन माने गए हैं, मंगलवार और शनिवार जी। स्वामी, और इस टेंपल का पूरा क्या समझ में आज देखिए आज के दिन ऐसा तो देखिए, जो भी हमारे पास पूजा, जैसे कि हमारे पास सभी देवी देवता हैं, लक्ष्मी माता हैं, गणेश जी हैं, हनुमान जी हैं, शिव पंचायतन है, दक्षिणामूर्ति हैं, सुब्रमण्यम स्वामी हैं, सूर्य नारायण हैं, शनि भगवान हैं। तो जिस भी दिन, जैसे कि अभी शनि जयंती आई थी कुछ दिन पहले, शनि अमावस्या थी, तो हमने उस दिन पूरा दिन मंदिर ओपन रहता है और उस दिन पूजा कार्यक्रम दिन भर चलता है। रात के 12 बजे तक पूजा कार्यक्रम चलता है जी। और जी, इस समय इस टेंपल जी अन्नदान कार्यक्रम जी बिल्कुल। हमारे ये बशीरबाग फूलबाग श्री हनुमान देवस्थानम में पर डे अन्नदान होता है। सुबह दोपहर में 12:30 बजे से लेकर दोपहर के 3 बजे तक अन्नदान पर डे चलता है। फेस्टिवल हॉलीडेज को छोड़कर, संडेज को छोड़कर, उस दिन पब्लिक नहीं रहती है, रश नहीं रहता है, इसीलिए रोडों पे उस दिन हमने वो किया है। जय श्री राम। जय हनुमान। సో ఈ రోజు హనుమంతుని యొక్క విజయోత్సవం. అవునండి. సో దీనికి సంబంధించిన విషయాలు టెంపుల్లో ఈ టెంపుల్కి వస్తే మాత్రం అదొక ప్రశాంతత ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు అన్నట్టు అంత 7 రోజులకి 7 రకాల దేవుళ్ళు ఉన్నారు మన దగ్గర. ఇక్కడ నేను సాటర్డే మా పిల్లల్ని తీసుకొని వస్తా, వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారు, మొక్కుతారు, అట్లా ఇంట్రెస్ట్ వస్తుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ గుడికి వస్తే. మీరు చూసుంటారు ఒకసారి, మంచి చెట్లతోని, ఆవులతోని, స్పేస్ కూడా చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. మొక్కుతుంటే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఇక్కడికి వస్తారు కదా, భక్తులు కోరిన కోరికలు తీర్చి భగవంతుడు మంచి భగవంతుడు అండి.
డెఫినెట్గా కోరికలన్నీ నెరవేరుస్తాయి. నేను అందుకే చెప్తున్నా కదా, మేము రెగ్యులర్గా వస్తున్నాం, ఇక్కడే ఉంటాం, బషీర్బాగ్లో ఉంటాం. సో ప్రతి రోజు వస్తారా? శనివారం సాటర్డే ఈవినింగ్స్లో పిల్లల్ని తీసుకొని వస్తాం. తర్వాత హనుమాన్ జీ కే బారే మే చెప్పడానికంటే ఏముంది, ఆయన మహాభక్తుడు, గురువును మించిన శిష్యుడుగా అయ్యాడు. రామాలయం లేనటువంటి ఊరుందేమో కానీ హనుమంతుడు గుడి లేని ఊరు లేదు. కనుక హనుమంతుడు ఇవాళ విజయోత్సవం, హనుమంతుడి జయంతి కాదు, హనుమంతుని విజయోత్సవం. అంటే ఈ రాక్షసుల మీద ఆయన సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజుని మనం జరుపుకుంటున్నాం. కనుక ఇలాంటివన్నీ కేవలం జరుపుకోవడం కాదు, మనం కూడా వారి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలన్నదే నా ఉద్దేశ్యం. మీకు ఏ విధంగా అనిపిస్తుంది మరి ఈ విజయోత్సవం చూస్తుంటే? ఏమనిపిస్తుంది? ఆనందం అనిపిస్తుంది. అలాగే మీలాంటి చిన్న చిన్న పిల్లలందరూ ఇట్లా వస్తుంటే, ముందుకు వస్తుంటే ఇంకా ఆనందం అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎప్పటికీ ఈ జీలు ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలి. ఇది ఊరికే టెంపరీగా ఉండకూడదు మంది, అది ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలి. ఇదే నేను సిన్సియర్గా చెప్పాను. జై శ్రీరామ్. जय श्री राम। आज हनुमान जयंती है। ये मंदिर में हम बहुत पहले से आ रहे हैं। मंदिर बहुत अच्छा लगता है, साफ सुथरा, और बहुत ही यहाँ पे शांति महसूस होती है। तो पूजा विधान का क्या क्या पूजा करते हैं? इस दिन का प्रत्येकता विशेषता क्या है? हनुमान जयंती के दिन हनुमान जी का जन्म उत्सव मनाया जाता है। तो इस दिन हनुमान जी की बहुत बड़ी पूजा अर्चना होती है। सुंदरकांड का पाठ, रामायण का पाठ, हनुमान चालीसा, ये सब करते हैं। और इस दिन जो विशेष होता है वो यात्रा निकलती है, हनुमान जी की यात्रा निकलती है, जो बहुत ही आनंददायक होती है। जय श्री राम। जय श्री राम। తెలుగు ప్రేక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇక్కడ హనుమాన్ జయంతి సందర్భంగా ఉత్సవాలు సన్నాహంగా జరుగుతున్నాయి. మేము ప్రతి హనుమాన్ జయంతికి ఇలానే వస్తూ ఉంటాము ఈ టెంపుల్కి. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. భక్తులు కూడా చాలా చాలా మంది వచ్చినారు. సో మీకు ఇక్కడికి వచ్చిన మీరు హనుమంతుని చూడడానికి వస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. పూజలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడనే పక్కన నిజాం కాలేజ్ హాస్టల్. నిజాం కాలేజ్. సో మీ పేరు? నా పేరు ఆర్యశ్రీ. ఎలా ఉందండి ఈరోజు హనుమాన్ జయంతి? చాలా ప్రశాంతంగా ఉందండి. గుడి గుడి మొత్తం అలంకరణతో, భక్తులతో అంత సందడి సందడిగా ఉందండి. గత 450 సంవత్సరాలది చరిత్ర గల గుడి. చిన్న గుడి ఉంటుండే. మేము చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తుంటాం గుడి గురించి. అప్పుడు బాగా వాటర్ వచ్చి వాటర్ ఫాల్ అయ్యి రోడ్స్ అన్ని వేసినారు. ఆ నీళ్ళన్నీ గుడిలోకి పోతుండే. దాంతో ఇక గుడి ఎట్లయినా కట్టాలని కంకణం కట్టుకున్నట్టు ఒక 4 yearsలో గుడి మొత్తం రెడీ అయిందండి. చాలా ఇబ్బందులు వచ్చినాయి. దాతలు ఇచ్చిర్రు. మా ఎమ్మెల్యే రాజ్ సింగ్ స్లాబ్ వేయించిండు. ఒక్కొక్క దాత మా నిర్మల మేడం వాళ్ళు అంతా ఇవి వేయించారు. బండలు వాళ్ళు సిఎస్కే అని ఒక ఆయన డోనర్లు పెద్ద డోనర్లు వాళ్ళంతా వాళ్ళు వచ్చి డొనేషన్ ఇచ్చారు. చాలా బాగా గుడి ఉంది. ఇంకా సిటీ సెంటర్లో మంచి విశాలమైన గుడి. అన్ని దేవుళ్ళు ఉన్న 7 days పూజ చేసుకునే టెంపుల్. అందరూ రావాలండి. అతి చేరువలో బషీర్బాగ్ చౌరస్తా దగ్గర LIC పక్కన టెంపుల్ ఉందండి. అందరూ రావాలి ఫ్యామిలీతో. सभी लोग को जय श्री राम, जय हनुमान। मंदिर बहुत ही प्यारा है और हम लोग ने यहाँ पे सुंदरकांड और हनुमान जी के भजन, राम जी के भजन किए थे। बहुत ही प्यारा मंदिर बनाया है। और यहाँ पे गणेश जी, लक्ष्मी जी, हनुमान जी की बहुत प्यारी मूर्ति, शिव जी, और बहुत ही प्यारा मंदिर है। सभी लोग आइए और दर्शन कीजिए। जय श्री राम, जय हनुमान। జై శ్రీరామ్. బషీర్బాగ్, పూల్బాగ్ వాసులకు అందరికీ నమస్కారము. ఈ గుడి ప్రారంభమైంది గత 150 సంవత్సరాల కిందిది. ఈ మధ్య 4 సంవత్సరాల నుంచి గుడి డెవలప్ చేసి పెద్ద గట్టి బస్తీవాసులు అందరూ ముంగటుండి జరిగి ప్రారంభం చేసిర్రు. ఈ బస్తీ వాసుల వల్ల మిగతా ఈ డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి అందరికీ జై శ్రీరామ్. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరి భక్తులకు అందరికీ మంచి జరగాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. జై శ్రీరామ్.
షేర్ చేయుర్రి, లైక్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి. మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.